వెళ్దామని. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? సారీ, మళ్ళీ తర్వాత నా బాయ్ ఫ్రెండ్ కి కుదరదంట. సర్లే, ఎలా నచ్చావు, బాయ్. ఛీ, ఫ్రెండ్స్ అస్సలు నమ్మొద్దు. బృందా ఏమైందే? నా ఫ్రెండ్ దొంగ మొహంది. నైట్ నాతో బయటకు వెళ్దామని చెప్పి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్ళిందంట. సర్లేవే, ఈసారి వెళ్దుగానే. నో, నేను ఈ రోజు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. నాకే హ్యాండ్ ఇస్తుంది దొంగ మొహంది. సర్లే పోనీ, మన ఇద్దరం డేట్కి వెళ్దామా? ఏంటి మన ఇద్దరం డేట్ కా? మనం ఏమైనా లవర్స్ అనుకుంటున్నావా? మన ఇద్దరికి పెళ్ళైంది. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా డేటే అండి. అమ్మతో డేటా? కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా, హా, ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. సర్లే, నువ్వు అంతగా అడుక్కుంటున్నావుగా, వెళ్దాం. వెళ్దాం. నేను రెడీ అవుతాను. అమ్మా, అమ్మ ఏం చేస్తున్నావమ్మా? కనబడట్లేదనే రెడీ అవుతున్నాను. మా, మనం వెళ్ళేది షాపింగ్ కి. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కాదు. ఇంతలా ఎందుకు రెడీ అవుతున్నావు? నేనెక్కడ రెడీ అయ్యానే? జస్ట్ కన్సీలర్, ఫౌండేషన్, మస్కరా వేసుకున్నాను అంతే. మేకప్ లో ఇన్నుంటాయా? ఇన్ని రోజులు ఈ విషయం తెలియక 10 రూపాయలు పాన్స్ పౌడర్ కొట్టుకొని వెళ్ళిపోతున్నా బయటకి. సరేలే, రా వెళ్దాం. 10 నిమిషాలు ఆగవే ప్లీజ్, అయిపోతుంది. మా, నువ్వు ఇలా లేట్ చేసావనుకో, మనం డేట్ కి వెళ్ళే లోపు క్యాలెండర్ లో డేట్ కూడా మారిపోతుంది. అయిపోతుంది, ఉండవే. మా, ఏం చేస్తున్నావు? కనబడట్లేదా? లిప్స్టిక్ వేసుకుంటున్నా. లిప్ బామ్ వేసుకోవాల్సిన వయసులో లిప్స్టిక్ వేసుకుంటున్నావు. అయినా లిప్స్టిక్ కి ఏజ్ కి ఏంటే సంబంధం? అందం అనేది ఆడవాళ్ళ హక్కు. ఎలా ఉన్నానే? నువ్వెంత రెడీ అయినా వృందాకి అమ్మలాగే ఉంటావు. విద్యా బాలన్లో ఏముండవు. నీ కుళ్ళు, నీకంటే నేను అందంగా ఉంటానని. హలో మమ్మీ, మేకప్ వేసుకోలేదు, రెడీ అవ్వలేదు కాబట్టి ఇలా ఉన్నాను. అదే నేను మేకప్ వేసుకున్నాను అనుకో, కాలేజ్ లో అమ్మాయిల కంటే నేనే బాగుంటానని బయట టాక్ తెలుసా? మీ జనరేషన్ అమ్మాయిలది కూడా ఒక అందమేనా? పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తే గానీ చూడరు అబ్బాయిలు మిమ్మల్ని. మా రోజుల్లో అయితే చక్కగా లంగావణి కట్టుకుని, కాళ్లకు పట్టీలు, చేతికి గాజులు, నుదుటిన బొట్టు, తల్లో పూలు పెట్టుకుని వెళ్తుంటే అబ్బాయిలు చచ్చిపోయేటోళ్ళు తెలుసా మమ్మల్ని చూడటానికి. మా రోజుల్లో ఈ మిస్ హైదరాబాద్ లో మిస్ ఇండియా లేక అవార్డులు రివార్డులు మిస్ అయ్యాం. కానీ మీ జనరేషన్ కి అందం ఇచ్చిందే మా జనరేషన్ తెలుసా. అమ్మ తల్లి, నీకో దండం, మీ అమ్మలే గొప్ప. సర్లే కానీ టైం అవుతుంది, రా అమ్మా. రామా, ఏవండి టైం అవుతుంది, త్వరగా రండి. చా, ఈ అబ్బాయిలు ఏంటో. వెళ్దామా? ఏంటండి గెటప్? కింద షార్ట్, పైన టీషర్ట్. షార్ట్ అండ్ స్వీట్ గా లేదు? మనం డేట్ కి వెళ్తున్నాం, డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కాదు. ఏంటి అంత మాట అన్నావు? లేకపోతే మ్యాన్లీగా రెడీ అవ్వండి అంటే మ్యాన్ హోల్ క్లీన్ చేసే వాళ్ళ రెడీ అయ్యారు. అయినా మన ఇద్దరం బయటకు వెళ్తే చూసే వాళ్ళందరూ హస్బెండ్ తో వచ్చారు అనుకోరు, నన్ను ఏ డ్రైవర్ తోనో క్లీనర్ తోనో వచ్చాను అనుకుంటారు. ఛా, మీకు కామన్ సెన్సే అనుకున్నాను, డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. ఇన్ని సెన్సులు ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటూనే నేను ఎప్పుడో చంపేసి ఏ సన్యాసంలోనూ కలిసిపోయేటోని. ఇన్ని మాటలు చెప్తారు కానీ డ్రెస్ మాత్రం చేంజ్ చేసుకోరు. నో వే, నిన్నైనా మార్చుతాను గానీ ఈ డ్రెస్ మాత్రం మార్చను. బాది కాదండి. ఏది కాదే? మీరు షార్ట్లు వేసుకొని బయట తిరిగితే కంఫర్టా, అదే మేము వేసుకొని తిరిగితే కంప్లైంటా? మిమ్మల్ని చూసేవాళ్ళు మీకుంటే మమ్మల్ని చూసేవాళ్ళు మాకు ఉంటారు. అయినా ఈ షార్ట్ వేసుకొని బయట తిరుగుతుంటే ఆ కిక్కే వేరు. అబ్బా ప్లీజ్ అండి, నా కోసం చేంజ్ చేసుకోండి, వెళ్ళండి. ఏడవక, చేంజ్ చేసుకుంటా. దేవుడా, మంచి మొగుని ఇవ్వవయ్యా అంటే మొండి మొగునిచ్చావా? కర్మ. ఏమే, మన హౌస్ పక్కన షాగోస్ ఉంది కదే, ఇంత కాస్ట్లీ రెస్టారెంట్ కి తీసుకొచ్చావు ఎందుకే? బిల్ కట్టేది నువ్వే కదా. అంటే అమ్మా, ఇక్కడ సర్వీస్ చాలా బాగుంటుంది. అంటే ఫుడ్ బాగోదా? ఏంటి పంచా? కాదు, కౌంటర్. మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. వాట్ ఆర్ ద స్పెషల్ డిషెస్ టుడే? ఒసే, మాట్లాడడానికి ఇంగ్లీష్ నీకొక్కదానికి వస్తే సరిపోదే, వినేటాలకు కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ రాదా? నువ్వేం అనుకోకు బాబు, డిగ్రీలో ఇంగ్లీష్ ఒక్కటే పాస్ అయింది, అందుకే ఇంగ్లీష్ మాత్రమే అమ్మా, మాట్లాడుతుంది. ఇప్పుడు తను అడిగాడు ఇవన్నీ. బాబు, ఈ రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి? రెమాన్, షూషి, గింపాప్, మీట్ బాల్స్. డిజర్ట్స్ లో అయితే ఏంటి రెస్టారెంట్ స్పెషల్ అడిగితే స్పానిష్ మూవీ నేమ్స్ చెప్తున్నాడు. అమ్మా, అవి కూడా తినేటివే, కాకపోతే చైనీస్ స్పెషల్. ఇప్పుడు చైనా నుంచి తెప్పిస్తారా? నాకు అసలే ఆకలి అవుతుంది, పద వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. బా, నువ్వు ఉండు మా. మేడం, మీకేం కావాలి? బాబు, నాకు చక్కగా వైట్ రైస్, అందులో మామిడికాయ పప్పు, ఆ, వడియాలు, వేడివేడిగా నెయ్యి, చివర్లో ఒక కప్పు పెరుగు. సారీ మేడం, అవి మా కాడ లేవు. ఏంటి బాబు, ఇంత పెద్ద రెస్టారెంట్ లో పప్పును రైసు దొరకదా? అమ్మా, ఎప్పుడు చూడు ఆ వెజ్జేనా? నాన్ వెజ్ ట్రై చేయి, కొత్తగుంటుంది.